ఇక ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదుకొండమ్మ అమ్మవారు ఏజెన్సీ గిరిజనుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరొందింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రాష్ట్ర అతిపెద్ద జాతరగా పేరొందిన మోదుకొండమ్మ అమ్మవారు ప్రజలు కొంగు బంగారంగా కోరికలు తీర్చే తల్లిగా ప్రత్యేక పూజలు అందుకుంటారు. ఈ జాతరకు ఏజెన్సీ గిరిజనులతో పాటు అంతర్రాష్ట్ర భక్తులు అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులను చెల్లించుకుంటారు. అమ్మవారి పాదాలు ఊరేగింపు, శతకం పట్టు ఏర్పాట్లు, ఘటాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఉత్సవాలను 3 రోజుల పాటు అతి వైభవంగా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అధికారుల సహకారంతో నిర్వహిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్లో అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, మోదుకొండమ్మ అమ్మవారి ఉత్సవాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మన ఉత్తరాంధ్రలో ప్రత్యేక దైవం, గ్రామ దేవత, గిరిజనుల ఆరాధ్య దైవం, ఈ కొంగు బంగారంగా కొలుచుకునే మోదకొండమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమ్మక్క సారక్క తర్వాత పాడేరు మోదకొండమ్మ తల్లి జాతర అతి వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి ఏడాది మే నెలలో ఈ పండుగను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ₹1 కోటి నిధులు కేటాయించి ఈ జాతరకు అతి వైభవంగా నిర్వహిస్తారు. భక్తులకు గాని భక్తులకు అలాగే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వాటిని వినియోగిస్తారు. దీన్ని స్థానిక సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖకు ఈ నిధులు కేటాయించి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులను కేటాయించి వాటిని వినియోగిస్తారు గగన. అలాగే జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇవన్నీ జరుగుతాయి. ప్రస్తుతం జిల్లా ఏర్పడి ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. గతంలోనైతే సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగేవి. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 3 రోజుల పాటు అతి వైభవంగా ఘటాల ఊరేగింపు, అలాగే మోదకొండమ్మ తల్లి పాదాలు ఊరేగింపు, అమ్మవారి విగ్రహ ఊరేగింపు భారీగా నిర్వహిస్తారు. మొదటి రోజు మోదకొండమ్మ ఆలయం నుండి శతకం పట్టు వరకు దీన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారిని పాదాలు మోసేందుకు భక్తులు అనేక మంది వారి యొక్క ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. పాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేవుని యొక్క కొలువు ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహము, దాని యొక్క స్వరూపాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తుంటారు. అందరి కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆమెను కొలుస్తారు. భక్తులైతే వారి కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకుంటే సంవత్సరంలోగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఆలయ అర్చకులు తెలిపి ఉన్నారు గగన. జాతరకు ఏజెన్సీ గిరిజనులతో పాటు అంతర్రాష్ట్ర భక్తులు వచ్చే అవకాశం ఉందా? జాతరకు ప్రత్యేకంగా చెప్పాలంటే అంతర్రాష్ట్రాల నుండి అధికంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అలాగే అంతర్జిల్లాల నుండి, అంతర్రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. లక్షలాది మంది భక్తులు పాడేరు పట్టణంలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే అతిపెద్ద పండగగా మనం చెప్పవచ్చు. గిరిజన జాతరగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. దీని ద్వారా నిధులు కేటాయించి గిరిజనులకు ఈ ఆలయ అభివృద్ధికి దాన్ని వినియోగిస్తారు. ప్రత్యేకంగా అనేక రాష్ట్రాల నుండి దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుండి హిందువులందరూ వచ్చి దీన్ని అమ్మవారిని కొలిచి ప్రత్యేక పూజలు చేస్తారు. మనకు విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి తర్వాత ఇది ఏజెన్సీలో ప్రత్యేక తల్లిగా చెప్పవచ్చు గగన. అలాగే చూసినట్లయితే మనం భక్తులకు ఆటంకం కలగకుండా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎక్కడికక్కడ అంటే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అయితే పటిష్ట చర్యలు చేపడతారు. పాడేరు పట్టడానికి 3 మార్గాలు ఉన్నాయి. అరకు మార్గం ఒకటి, విశాఖపట్నం నుండి వచ్చే మార్గం ఒకటి, ఇటు చింతపల్లి నర్సీపట్నం నుండి వచ్చే మార్గం ఒకటి, 3 మార్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 3 మార్గాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వారికి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసి అక్కడ నుండి పట్టణంలో ప్రవేశించేలాగా చర్యలు తీసుకుంటారు. వాహనాలను ఆ 3 రోజుల పాటు ఎటువంటి వాహనాలు
పట్టణం లోపల రాకుండా చర్యలు తీసుకుంటారు గగన. అలాగే 3 రోజుల పాటు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ అధికారులు ఘనంగా నిర్వహిస్తారని తెలుస్తుంది. అయితే అధికారులు కానీ లేదంటే ఉత్సవ కమిటీ సభ్యులు కానీ దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారు? అధికారులు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా వారు చర్యలు చేపడుతున్నారు. వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. ప్రజలు భక్తులు క్షేమంగా వారి యొక్క మొక్కులను తీర్చుకొని అమ్మవారిని వారి కోరికలను కోరుకొని తీర్చుకోవాలని ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ భక్తులకు సేవలు అందించేందుకు వారు అయితే సక్రమంగా వారి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఫుడ్ గాని లేకపోతే ప్రసాదాలు గాని నిత్యం 3 రోజుల పాటు ఉచిత ప్రసాదాలు ఉచిత భోజనాలు పెడుతుంటారు గగన. Yes, thank you for the updates.